ప్రభుత్వం మా పార్టీ చేసింది, నేను ఇది చేసిన చెప్పి ఓటు అడగండి. కానీ ప్రజలు పిచ్చోలు చేయకండి. बड़े बड़े भाषण देके वो कर दिया, वो हो गया, ये हो गया, क्या हो गया? अदानी अंबानी का 16 लाख करोड़ माफ कर दिया. क्या कर दिया? अदानी अंबानी के जैसा जो 15-20 आदमी है, उनके जो लोन लिए थे बैंक से, उनका 16 लाख करोड़ माफ कर दिया. फिर किसान का क्या करे? 1 रुपया माफ करे क्या किसान का? మన కళ్ళమున్నటువంటి సమస్య ఇది. ఒక్క రూపాయి అన్న किसान को कुछ नहीं किया, नौजवान को कुछ नहीं किया, बूढ़ियों को नहीं किए, कुछ नहीं, और बच्चों को नहीं किए. మరి ఎవరికి ఏం చేయనప్పుడు బీజేపీ నాయకులకు మనం ఏం చూసి ఓటేయాలన్నా మేము? జై శ్రీరామ్. ప్రతి ఊళ్ళో రామమందిరం ఉన్నది, అందరం రామభక్తులమే. అంతేగాని రాముని పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని ఓట్లు అడిగేటువంటి పరిస్థితి, ఆ దుస్థితి రావద్దు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇక మన రాష్ట్రానికి వస్తే కేంద్రంలో ఒక చట్టం ఉంది, మంచిగానండి. ప్రతి జిల్లాకు, కొత్త జిల్లా ఏర్పడితే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నిజాం సాగర్ ఉంది నవోదయ పాఠశాల. అప్పుడు ఉమ్మడి జిల్లాలో నిజాం సాగర్కి వచ్చింది, అచ్చంపేట దగ్గర. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలి, గరీబ్ గాల పిల్లలు చదువుకుంటాం కోసం. మన ముఖ్యమంత్రి గారు 100 ఉత్తరాలు రాసినాడు. నో, మొండి చెయ్యి. 150 మెడికల్ కాలేజీ వచ్చిన దేశవ్యాప్తంగా, తెలంగాణకు 0. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నావు, మొండి చేయి చూపించినావు. విభజన చట్టంలో చాలా ఉన్నాయి, అమలు చేస్తామని చెప్పినాయి, ఒక్కటి అమలు చేయలేదు. మరి తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఒక్క అంశం కూడా చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ మన ఆడబిడ్డలకు నీ ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి పని జరగలేదు. మరి ఓట్లు ఎట్టేయాలి మేము? దేని చూసి ఓటేయాలి మీకు? నువ్వు అట్లయితివి, ఇళ్ళకి త్వరన పోయి తెల్లారి బీజేపీ కట్టవ కప్పుకున్న మా నాయకుడు చర్చ అయిపోయా. తెల్లారి కట్టవ కప్పుకుని టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన తిరుగుతాక బీజేపీ కార్యకర్తలే భయపడుతున్నారు. యాడు ఊళ్ళకి పోతే 10 ఏళ్ళు ఎంపీ చేసిండు, ఎవడేమంటుడని చెప్పి భయపడి పోతలేదు. కైకావాస్తిత్వం ఎంపీ పని నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే అయినాం, ఎవరు అడిగితే గట్టిగా మేము చెప్తాం, గట్టిగా సమాధానం ఇస్తే ఎమ్మెల్యే అయినాక పని చేసినాం, ఈ చెరువు కట్టించినాం, ఈ ప్రాజెక్టు కట్టించినాం, ఈ రోడ్ వేసినాం, ఈ కుంట కట్టించినాం, చెక్ డ్యామ్ కట్టించినాం, దవాఖాన కట్టించినాం, స్కూల్ బిల్డింగ్ కట్టించాం. చెప్తాం 90 ఉన్నాయి. నువ్వు చెప్పు ఒకటి. ఏ పోరాటం క్యా కరే? ఎందుకు ఓటు ఎట్లేయాలి మేము? మరి పిచ్చుల మా కన్ను మూసుకుని వేయాలన్నా? केंद्र सरकार वो हालत, यहाँ के लोकल एमपी का यह हालत. ఇది ఇట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక ఏమేమి హామీలు ఇచ్చిన సంగతి ఇంతకుముందు అనిల్ చెప్పిండు. ఇక మాకంటే మీకు బాగా తెలిసిపోయింది. ఈ 125 రోజులలో 130 రోజులైందా? 130 రోజులైంది. 130, 420, 120, 420, 130, 420.
ఒకేసారి మేము కూడా ప్రభుత్వం చేసినాం 10 ఏళ్ళు. ఇవన్నీ హామీలు నువ్వు సంపూర్ణంగా అమలు చేయాలంటే నేను ఒక అధికారితో లెక్క తీపించిన. ఈ 420 హామీలు కానీ మిగతా 6 గ్యారెంటీలు ఉన్నటువంటి 13 హామీలు కానీ చేయాలంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలి. ఉన్నాయా మన దగ్గర? రూపాయి నోటు తెప్పాల్సి అధికారం మనకు ఉందా? మరి ఎట్లా అమలు చేస్తావు? ఇది ఇచ్చేటప్పుడు కదా ఆలోచన చేసుకోవాలి కదా. 3 लाख కరోడ్ కావాలి అది ఇచ్చిన హామీలకు. ఏది పడితే అది నోటికి వచ్చింది. మేము అడుగుతున్నాం, ఇప్పుడు నువ్వు చెప్పింది అడుగుతున్నాం, కొత్తగా అడుగుతలేము. ఈ 420 హామీలలో నిరుద్యోగ వృత్తి ఉంది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ ఏమంటాడు, మేము హామీ ఇవ్వలేదు. ప్రియాంక గాంధీ గారు కామెంట్ అనుకుంటా ఇక్కడెక్కడో प्रियंका गांधी नौजवान भाइयों को बच्चों को मैं ये बोलता हूं, हमारी सरकार बनने के बाद महीने को 4,000 दे देंगे. प्रियंका చెప్పింది, మేము చెప్పింది కాదు. అది చేసి చూపించారు. ఇక మిగతా 9 హామీలు అయితే 6 హామీలలో ఉన్నటువంటి 13 అయితే మీకు తెలుసు, అన్ని బాగా తెలుసు. ఎవరికేం ఇయ్యలే. 100 రోజులు అన్నావు, 130 రోజులు అయింది. మేము తొందర పడతలేం. 100 రోజుల లోపల అడగలే. జ్ఞాపకం చేసినాం. అప్పుడు శాసనసభ జరుగుతూ ఉంటే మీరు ఇచ్చిన హామీలకు ఇవ్వని జ్ఞాపకం చేసినాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉన్నప్పుడు అదే ప్రభుత్వాన్ని గురించి ప్రతిపక్ష నాయకులు కూడా ఏం అడుగుతలేరు, ఏం కుమ్మక్క అయింది అనుకుంటారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులుగా అడిగినాం. నేనే చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మనంతా కలిసి పనిచేసుకున్నాం తెలుగుదేశం పార్టీలో, మీరంటే మాకు గౌరవం ఉంది, ఇప్పటికి గౌరవం ఉంది. కానీ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీది 5 ఏళ్ళు పరిపాలించండి. కానీ ఒకటే నా రిక్వెస్ట్, మనవి ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అడగడం. 100 రోజుల తర్వాత ఇంకా అడుగుతాం గట్టిగా. ఈ 100 రోజుల లోపల మీరు అన్ని హామీలు పూర్తి చేసుకోండి. సంతోషం. ఒక పెద్దన్నగా మీకు విషయం చెప్తాను, మంచిగా ఆమె హామీలు చేసుకుంటే. మాకు కావాల్సింది ఏంది? మేము చేసినా మీరు చేసినా గరీబ్ గారు రైతులు లాభపడాలి, ఎవడన్నా చేయండి. రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, చేయండి. మనస్ఫూర్తి ప్రచారం చేద్దామంటే కొత్తగా కాంగ్రెస్ కింద మాకు వచ్చారు. తీసుకుంది లేకుండా ఈ అమ్మ అది తీసుకుని పొరపాటు అయిందలండి. చిన్న మళ్ళీ దిగిరు. ఇంటికి ఎందుకు పోవాలి, ఇటు రోడ్ దండం పెట్టుకుపోదాం, 1 గంట సేపు తిరుగుదాం అంటే వాళ్ళకు ఓటు రావద్దని. అట్లాంటి సరుకు ఏదైతే ఉందో బందూకులు దగ్గర పెట్టుకొని బందూకులు కింద పడేసి యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తులు పోయిన మనకు పీడపోయింది. ఇప్పటికైనా గట్టి సరుకు ఉంది. కొట్టు కొడితే మళ్ళా 2 పాటల దిమ్మ తిరగాలి. ఆ దిమ్మ తిరగాలంటే నేను ఇంతకుముందు కూడా అక్కడ చెప్పిన, బీబీపేటలో, దోమకొండలో, మొన్న కూడా కల్లేరు శంకరపేట మండలం పోయేటప్పుడు చెప్పిన, మీరు చేయాల్సింది ఒకటేంటంటే ఊళ్ళల్లో ఏ వర్గానికి ఆ వర్గం చర్చ పెట్టాలి. దయచేసి 1 నెల రోజులు మేము మైక్ పట్టుకొని మాట్లాడినంత మాత్రాన ఓటు పడై. నా అనుభవం చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడిపోయినా మీ ఊళ్ళోకి వస్తే మళ్ళా
రతారామరెడ్డికి వస్తే మైక్ ఇస్తారు, వాళ్ళు చౌరస్తగా నిలబడితే మాట్లాడితే పోతారు. దాంతో నోటు పడి ఓట్లు ఎట్లా పడతాయంటే మీ కృషి మీ శ్రమతోనే పడతాయి, మీ వలన పడతాయి. పడకపోవటానికి కారణం కూడా మీరైతారు, ఓట్లు పడి గెలిపించడానికి కారణం కూడా మీరైతారు. చర్చ పెట్టాల గ్రామాల వారికి, మంచి వినండి చర్చ. ఏమేమి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇస్తాని చెప్పింది, ఏమి ఇయ్యలేదు అనేది మీకు బాగా అన్ని తెలిసిపోయింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, ప్రజలు కూడా తెలిసిపోయింది. రాజేశ్వరి చెప్పాడు కొంత మాట, కానీ ఇంకా మనం చర్చ పెట్టాలి గ్రామాలలో. వాళ్ళ మనసును మనం మన దిక్కు తిప్పుకోవాలి. నిజమేరా ఆ ముసలమ్మ పోయి నీ అమ్మాయి మొదలారిపోని 2000 4000 ఇస్తారని ఇప్పటికే 3-4 నెలలు అయిపోయా, నిజంగా ఇయ్యలేదు. ఆ పిల్లగాడు చెప్పింది కరెక్టే, ఆ పిల్లగాడు చెప్పింది కరెక్టే. ఓ ఆడబిడ్డ దగ్గరకు పోయి అక్క నీకు 2500 ఇస్తాను 18 ఏళ్ళు దాటిన ఆడబిడ్డలకు మన ఊళ్ళో ఎవరికి వచ్చినాయి అక్క, రాలేదు తమ్ముడు, ఎట్లనే మరి ఓటు ఎవరికి వెళ్తాం, మరి చూస్తా బిడ్డ చూస్తా, ఇంకేం చూస్తావు అక్క, 2500 ఇచ్చా 4 నెలలు అయిపోయి ₹1 చెప్పా, ఇప్పటికి 10,000 వస్తుండే, ఇంటికి వస్తుండే ఒకదానికి. అట్లా చెప్పాలి. యువకులకు ఉద్యోగం గురించి చెప్పాలి. ఈ ఉద్యోగాల గురించి చెప్పడానికంటే ముందు ఒక అంశం మీకు చెప్తాను. ఇంటర్నేషనల్ కార్మిక సంస్థ, తెలంగాణ కార్మిక సంస్థ కాదు, జాతీయ కార్మిక సంస్థ కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ మొన్న వారం క్రితము ఒక రిపోర్ట్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోనే ప్రైవేట్లో గాని ప్రభుత్వంలో గాని అత్యధిక ఉద్యోగాలు కలిగించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ అని చెప్పింది. ఎస్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్, మాకు తెలుసు. దక్షిణ భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రభుత్వ రంగంలో 2,32,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొన్న 30,000 మందికి నియామక పత్రాలు పంచాడు సీఎం గారు. పంచు, అధికారం ఉంది, పంచు. ఆ అన్నం వండింది ఎవరు? అన్నం, బియ్యం, పప్పు, కూరగాయలు తీసుకొచ్చి వండి పెట్టింది ఎవరు? కేసీఆర్. ఆయన వడ్డించే సమయానికి లేడు. అన్నం వండి పప్పు కూర అన్ని మంచి చికెన్ వికెన్ తయారు చేసి పెట్టిపోయాడు. వడ్డించే సమయానికి దిగిపోయాడు. ఇక వడ్డించిన పేరు పోతుందా, లేకపోతే వండినోడికి పోతుందా, తెచ్చినోడికి పోతుందా? నేను ఇచ్చినా అది ఇచ్చినావు. కేసీఆర్ వండి పెట్టిందని పంచినావు, వడ్డించినావు. ఇక వండినోడు దగ్గర పప్పు సామాన్ కూరగాయలు చికెన్ మటన్ తెచ్చినోడు గంగ కలిసిపోయినా. నేను ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చినది ఇది నమ్మించేటువంటి ప్రయత్నం. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ పీరియడ్లో, ఇంటర్వ్యూ జరిగింది టీఆర్ఎస్ పీరియడ్లో, మార్కులు వేసింది బీఆర్ఎస్ పీరియడ్లో, లిస్టు జాబితా తయారైంది బీఆర్ఎస్ పీరియడ్లో, ఎలక్షన్ వచ్చి ఆగింది. నియామక పత్రాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది జరిగింది. ఇది యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కూడా. మనం ఈ రైతు సంగతి తెలుసు మీకు, ఏమేం చెప్పిండు ఏమేం చేయలేదో. రైతు బంధు కానీ, 500 రూపాయల బోనస్ కానీ, రుణమాఫీ కానీ, 24 గంటల కరెంటు కానీ, పోతే 15,000 రూపాయలు ఎకరానికి కౌలు రైతు కానీ, రైతు కూలికి నెలకు 1000 రూపాయలు కానీ, ఇవన్నీ చెప్పినావు. ఇది గ్రామాల్లో చర్చ జరగాల తమ్ముళ్ళు. ఈ గ్రామాల చర్చ జరిగితే గాలి అనిల్ కుమార్ గాలి ఇద్దరు కొడకపోతారు. హైయెస్ట్ మెజార్టీ వస్తుంది చూడండి మీరు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని చాలా ముఖ్యమైన పని. మేము మైక్ పట్టుకో మాట్లాడడం మేము చేస్తే కాదు, అది ఆ శక్తి మీకే ఉంది, ఆ క్రెడిట్ మీకే వస్తుంది. స్పీడ్ వర్క్, గ్రౌండ్ వర్క్, ఏ ఊరికి ఆ ఊరే. టైం బాగుంది మనకు కూడా. వాళ్ళు ఇవన్నీ అమలు చేయలేరు కాదు కూడా, వాళ్ళతోటి చేతులు ఎత్తేసారు.
కాంగ్రెస్ హస్తిస్తాం లేకుంటే ఇయ్యవా? నువ్వు ఆమె ఇచ్చినప్పుడు గది చెప్పినావా? మరి కేంద్రంలో వస్తే కూడా ఇస్తామని చెప్పినావా? నేను వస్తే 9 డిసెంబర్ నాడు ఇట్లా కుసంగా సంతకం పెట్టేస్తా. ఇట్లా కుసంగానే మొదటి సంతకం పెట్టావా? మరి పెట్టలే. కేంద్రంలో కాంగ్రెస్ వస్తాను ఎందుకంటున్నావు? ఇవాళ ప్రతి హామీ ఇంకో నాయకుడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏం చేయగలుగుతాం? ఎలక్షన్ కోడ్ వచ్చింది తెలదా నీకు? ముందే జీవులు ఇయ్యంతకు రాదా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటావు, ఇది అయినాక స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తే అది కోడ్ అంటావు. ఆ కోడ్ ఈ కోడ్ కలిసి కోడి పిట్టి అవుట్ అయిపోతుంది. మళ్ళీ ఏడాది బాయ్. ఇవన్నీ తప్పించుకున్నటువంటి ప్రయత్నాలలో మనం ప్రజలకు తీసుకెళ్లి ప్రాపర్ గా చాలా పద్ధతిలో క్రమపద్ధతిలో చెప్పాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు అమలు చేస్తే మనం కూడా సమర్థిద్దాం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, మేము ఎప్పుడొస్తాం. మాకు ప్రజల మేలు కావాలి. నువ్వు చేస్తే నేను చేస్తే. కాబట్టి రేపు రాజకీయ కార్యకర్తగా రాజకీయ నాయకుడిగా మనమందరం చేయాల్సింది ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం, ఏ బూత్ కా బూత్ పగడ్బందీగా ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రజల దగ్గరికి ఈ హామీలను తీసుకెళ్లి ఒక్కొక్కరు మనం ఒప్పించగలిగితే మెప్పించగలిగితే ఎన్నికల ప్రచారం అయిపోయింది లెక్క. మేము వస్తే మీరందరూ కార్యకర్త నాయకులు 1000 మంది నింపుతారు. మైక్ పట్టుకుంటాం. అనిల్ కుమార్ ఒక దిక్కు, సురేందర్ ఒక దిక్కు, నేను ఒక దిక్కు మాట్లాడతాం. ఇక మా బాధ్యత అంతేరా. అస్సలు పని చేయాల్సింది ఎవరు? మీరు. అస్సలు ఓట్లు పడితే ఎవరితోటి? మీతోటి. అది ఎప్పుడు పడతాయి? ఈ పద్ధతిలో మనం జరిపినప్పుడే. ఒక క్రమ పద్ధతిలో ఓటర్ దగ్గరికి వెళ్లి ఎవరెవరికి ఏ హామీ ఇచ్చారు, ఎందుకు అమలు పూర్తి కాలేదు, మోసం చేశారు, అవన్నీ చెప్పగలిగితే తప్పనిసరిగా గాలి అనిల్ కుమార్ 2 లక్షల 3 లక్షల మెజార్టీ గెలిస్తే బరాబర్ గెలుస్తాడు. ఎందుకంటే అవతల పార్టీ చెప్తానికి ఏం లేదు, ఆ బీజేపీకి చెప్తానికి ఏం లేదు, ఈయన చెప్తానికి ఏం లేదు. రామాలయం కట్టించే బియ్యం పంచారు. ఆ బియ్యం మా ఇంటికి కూడా వచ్చినాయట. బియ్యం కలిపి వచ్చినాయి. బియ్యం రాని దండం పెడతాం. నేను కూడా 1,00,000 రూపాయలు పంపిన చందా. అక్కడ పోతుంటే రామాలయం కట్టినప్పుడు ఎవరు వస్తే 1,00,000 రూపాయలు పంపించిన. భక్తి ఉంది మాకు. మా ఊళ్ళో రామాలయం కట్టించాం మనం 50 లక్షలు పెట్టి. మొన్న కట్టి ప్రారంభం చేసినాం. మా భక్తి లేదా? కానీ భక్తికి ఎలక్షన్ ముడిపెట్టకండి. ఓట్లకు భక్తికి ముడిపెట్టకండి. ఓట్లకు దేంతో ముడిపెట్టండి? ప్రజాసేవతో మీ ఓట్లకు ముడిపెట్టండి. ఏ పార్టీ అయినా సరే ప్రజల సెంటిమెంట్ మీద మీరు ఓట్లడకండి. ప్రజలకు ఏం చేసినవో, ఏం హామీ ఇచ్చినవో, ఏది అమలు చేసినావో అది చెప్పి ఓట్లడకండి. శబాదంటాం. కానీ ఉద్దర బట్టి అన్ని ఉద్దరంటే ఇక మనం కూడా ఎలక్షన్ ఉద్దరం చేయాలి, ఓటు కూడా ఉద్దరం చేయాలి. కాబట్టి అందరూ మంచిగా వింటున్నారు. ఇంకెక్కువ సమయం తీసుకొని మేము మళ్ళీ పిట్టం కూడా పోవాలి. మీరు కూడా ఆకలితో ఉన్నారు. ఈసారి మైక్ పట్టుకుంటూ ఇడుస్తలేదని మీకు భయం ఉంది. పెట్టేస్తాను. అయినప్పటికీ కూడా చాలా చక్కగా నాకు సంతోషం ఉంది. మేము వచ్చేకాలం ఎక్కడ కూర్చున్నారు, అటు ఇటు దిగుతలేరు. కడుపులో ఆకలి ఉన్నప్పటికీ కూడా పార్టీ మీద నమ్మకంతో, నాయకత్వం మీద నమ్మకంతో, సురేంద్ర మీద ఉన్న ప్రేమతో, చాలా క్రమశిక్షణతో కూర్చున్నటువంటి మీకు శిరస్సు మంచి నమస్కారం తెలియపరుచుకుంటూ నేను సేవ తీసుకున్నాను. జై తెలంగాణ.